ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోబు గ్రంథం 8, 9 అధ్యాయాలు మనం వినబోతున్నాము. బిల్దదు మాట్లాడుతున్నాడు. ఇతడు మొత్తం 3 ప్రసంగాలు చేస్తాడు. వాటిలో ఇది మొదటిది. షూహీయుడైన బిల్దదు అన్నాడు, ఎంతకాలము నీవిట్టి మాటలు పలుకుతావు యోబు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివి అయ్యాయి. దేవుడు న్యాయవిధిని రద్దుపరుస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయాన్ని రద్దుపరుస్తాడా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో, వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించాడేమో. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల, సర్వశక్తుడైన దేవుణ్ణి బతిమాలుకుంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, వింటున్నారా? బిల్దదు సాంప్రదాయవాది. గతకాలమందలి పద్ధతులను సమర్థిస్తాడు. మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు అనే ధోరణి ఇతనిది. గతకాలంలో జరిగింది ఇది, రాబోయే కాలం కూడా అలాగే ఉంటుంది అంటాడు బిల్దదు. పురావస్తు పరిశోధనలపై ఆధారపడి భవిష్యత్తును నిర్ధారణ చేస్తాడు. ఇది శాస్త్రజ్ఞులు చేసే పని. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనంలో ఇదే ప్రశ్న ఎదురవుతుంది. దేవుడు అడుగుతున్నాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. బిల్దదు వాదం గతకాలాన్ని గురించి. నేను బాలుడనై ఉన్నప్పుడు మేము పూర్వం ఈ విధంగా చేసేవారము అంటూ వెనకటి సంగతులు ఏకరువు పెడతారు. బిల్దదుకు ఎన్నెన్నో సామెతలు వచ్చు, కాని ఇతని వేదాంతోపన్యాసం ద్వారా యోబుకు మాత్రం ఏమీ ప్రయోజనం లేదు. బిల్దదు యోబును పట్టుకొని అంటున్నాడు, నీ మాటలు గాలి మాత్రం కాదు, సుడిగాలి లాంటి మాటలు నీవి యోబు. వీరి ప్రసంగాలు చాలామంది ఆసక్తితో వింటున్నారు. బిల్దదు అంటున్నాడు, యోబు, నీవు ఎన్నైనా చెప్పు, నీ పాపానికి తగిన శిక్షే ఇది. నీ పిల్లలు తిరుగుబాటు చేయబట్టే వారి మీదికి శిక్ష వచ్చింది. ఈ బిల్దదు వేదాంతం తప్పు. దేవుడు తన బిడ్డలను తండ్రిలాగా క్రమశిక్షణలో ఉంచుతాడు, పెంచుతాడు. అంతేగాని వారిని వధించడు, నాశనం చెయ్యడు. అయితే యోబును నిర్దాక్షిణ్యంగా విమర్శిస్తున్నాడు బిల్దదు. ఇతడెలాంటి స్నేహితుడు? యోబు, మునుపటి తరము వారి సంగతులు విచారించు, వారి పితరులు పరీక్షించిన దానిని బాగా తెలుసుకో. వారు నీకు బోధిస్తారు గదా, వారు నీకు తెలియచేస్తారు. వారు తమ అనుభవమును బట్టి మాట్లాడతారు. గతంలో జరిగిన దాన్ని గురించి బిల్దదు ఏదో చెప్తున్నాడు. రాబోయే యుగశక్తుల ప్రభావం ఇతనికి తెలియదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురివద్దకే పరిగెడతాను. ఇది పౌలు దర్శనం. బిల్దదుకు ఇది తెలియదు. బిల్దదు అంటున్నాడు, 11వ వచనం, బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా? అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, గాని ఇతర మొక్కల కంటే త్వరగా వాడిపోతుంది. దేవుణ్ణి మరిచే వారందరి గతి అలాగే ఉంటుంది. భక్తిహీనుని ఆశ నిరర్ధకం. అతని ఆశ భంగమవుతుంది. అతడు ఆశ్రయించేది సాలెపురుగు పట్టు. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దానిని పట్టుకొనగా అది విడిపోతుంది. ఎండకు అతడు పచ్చబడి బలుస్తాడు. అతని తీగలు అతని తోట మీద అల్లుకుంటాయి. అతని వేరులు గట్టుమీద చుట్టుకుంటాయి. రాళ్లుగల తన నివాసమును అతడు తేరి చూస్తాడు. దేవుడు అతని స్థలములో నుండి అతణ్ణి వెళ్లగొట్టిన ఎడల అది అంటుంది, నేను నిన్ను ఎరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదు. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతం. అతడున్న ధూళి నుండి ఇతరులు పుడతారు. ఆలోచించు, దేవుడు యథార్థవంతుణ్ణి తోసివేయడు. దుష్కార్యములు చేసేవారిని ఆయన నిలువబెట్టడు. నిన్ను పగపట్టేవారు అవమానభరితులవుతారు. దుష్టుల గుడారము ఇక నిలువదు.
అయితే ఇంకా ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేస్తాడు, ప్రహర్షముతో నీ పెదవులను నింపుతాడు. విశ్వాసులారా, వింటున్నారా? ఇది ఇతని ధోరణి. యోబును వేషధారి అంటున్నాడు. నీవు సాలెపురుగు అల్లిన గూడులో ఉందామనుకుంటున్నావు, అది నిలవదు అంటున్నాడు. దేవుడు యథార్థవంతులనే కాపాడతాడు అంటున్నాడే, మరి దుష్టులు దుర్మార్గులు కూడా క్షేమంగా ఉన్నారు గదా. రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. బిల్దదు సాధారణ వేదాంతం సహేతుకమే అయినా ఇక్కడ యోబు అనే సజ్జనుడికి ఎందుకు శ్రమలు వచ్చాయో బిల్దదు వివరించలేకపోతున్నాడు. ఇతని వేదాంతం ప్రకారం యోబు పాపి, అందుకే ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. ఇది తప్పు అంచనా. యోబు నమ్ముకున్న దేవుణ్ణి బిల్దదు ఎరుగడు, అందుచేత యోబును కూడా ఎరగడు. ప్రభు అన్నాడు, లోకము నన్ను ఎరుగదు గనుక మిమ్మును కూడా ఎరుగదు. అది అసలు రహస్యం. బిల్దదు సాంప్రదాయవాది. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి రండి. యోబు లేచి మాట్లాడుతున్నాడు. బిల్దదు ప్రశ్నలకు యోబు చాలా వరకు జవాబులు చెప్పగలిగాడు. గాని దేవుని పట్ల నీతిమంతుడై ఉండడమంటే ఏమిటో తాను పూర్తిగా వివరించలేకపోతున్నాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు అనే మధ్యవర్తి కోసం ఆక్రోశించిన భక్తుడు యోబు. జాగ్రత్తగా వినండి. బిల్దదు, నీవు చెప్పింది వాస్తవమే, నేను కాదనను. నరుడు దేవుని దృష్టికి ఎలా నిర్దోషి అవుతాడు? దేవునితో వ్యాజ్యమాడతారా? దేవునికి జవాబు చెప్పగలరా? దేవుడు మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? 5వ వచనం, దేవుని శక్తి వర్ణనాతీతమైనది. దేవుడు పర్వతాలను తొలగించగలడు, వాటిని బోర్లదోయగలడు, భూమిని కదిలించగలడు, భూమిని మోసే స్తంభాలను అదిరిపోయేటట్లు చేయగలడు. సూర్యోదయ సూర్యాస్తమయాలను ఆయన శాసించగలడు. నక్షత్రాలను మరుగుపరచగలడు. సముద్ర తరంగాల మీద దేవుడు నడువగలడు. స్వాతి, మృగశీర్షకు, కృత్తిక అనే నక్షత్ర రాశులకు ఆయనే సృష్టికర్త. ఎవడూ తెలుసుకోలేని మహత్కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేయగలడు. ఆయన నాకెంతో సమీపంగా ఉన్నా నేను ఆయనను కనుగొనలేను. ఆయన నాకు కనబడడు. ఆయన నన్ను పట్టుకపోతే ఆయనను అప్పగించగలవాడెవడు? దేవా, నీవేమి చేస్తున్నావు అని ఆయనను అడుగదగిన వాడెవడు? 13వ వచనం, యోబు దేవుడడిగే ప్రశ్నలకు జవాబు చెప్పజాలడు. అయితే దేవునికి ప్రార్థన చేయగలడు. యోబు అంటున్నాడు, దేవుని కోపం చల్లారదు. రాహాబు సహాయకులు ఆయనకు లోబడవలసిందే. రాహాబు అనేది అధిక బలం గల వింత ప్రాణి. దేవునికి ప్రత్యుత్తరమివ్వటానికి నేనేపాటివాణ్ణి? నేను నిర్దోషినే అయినా ఆయనకు ప్రత్యుత్తరం చెప్పజాలను. న్యాయకర్త అని నేనాయనను బతిమాలుకుంటాను, ప్రార్థిస్తాను. 16వ వచనం, యోబుకు అర్థం కావటం లేదు. దేవుడు నిజంగా ప్రార్థనకు జవాబిస్తాడా? నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినా ఆయన నా మాట ఆలకించాడని నేను నమ్మజాలను. 17వ వచనం, యోబు దేవుని మీద నిష్ఠురాలు పలుకుతున్నాడు. తనకెందుకీ దురవస్థ? ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొడుతున్నాడు. నిర్నిమిత్తంగా నా గాయాలను విస్తరింపచేస్తున్నాడు. ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనియడు. చేదైన వాటిని నాకు తినిపిస్తాడు. 19వ వచనం నుండి, తనకు అన్యాయం జరిగిందని, తన నిస్సహాయ స్థితిలో తనను ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోతున్నాడు యోబు. బలవంతుల శక్తిని గురించి వాదము కలుగగా నేనే ఉన్నాను అంటాడాయన. న్యాయవిధిని గురించి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించేవాడెవడు అంటాడాయన. నా వ్యాజ్యం న్యాయమైన, నా మాటలు నా మీద నేరం మోపుతాయి. నేను యథార్థవంతుణ్ణే అయినా దోషి అని ఆయన నన్ను నిరూపిస్తాడు. నేను యథార్థవంతుణ్ణే అయినా నాయందు నాకిష్టం లేదు. నేను నా ప్రాణాన్ని తృణీకరిస్తున్నాను. 22వ వచనం, దేవునికి తన మీద దయలేదని,
దేవుడు దుర్మార్గులకే సాయం చేస్తున్నాడని యోబు సణుగుతున్నాడు. దేవుడు ఏది చేసినా ఒకటే. యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపచేస్తున్నాడని నేను వాదిస్తున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యం చేస్తాడు. భూమి దుష్టుల చేతికి అప్పగించబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తించలేకుండా ఆయనే చేస్తాడు. ఆయనగాక ఇవి అన్నీ జరిగించేవాడు మరి ఎవడు? 25వ వచనం. దేవుణ్ణి గురించి నిష్ఠురాలు మాట్లాడుతున్నాడు యోబు. పరుగు మీద పొయ్యేవాని కంటే నా దినాలు త్వరగా గతిస్తున్నాయి. క్షేమము లేకుండానే అవి గతించిపోతున్నాయి. రెల్లు పడవలు దాటిపోయేటట్లు అవి జరిగిపోతాయి. ఎరమీదికి విసురున దిగే పక్షిరాజు వలె అవి త్వరపడిపోతాయి. నా శ్రమను మరచిపోతానని, దుఃఖముఖుడనై ఉండడం మాని సంతోషంగా ఉంటానని నేననుకున్నానా? నా సమస్త బాధలకు భయపడి వణుకుతున్నాను. నీవు నన్ను నిర్దోషిగా ఎంచవనే సంగతి నేను నిశ్చయంగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషిగా ఎంచవలసి వచ్చింది గదా, నాకీ వ్యర్థ ప్రయాసమెందుకు? నేను హిమముతో నన్ను నేను కడుక్కున్నా, సబ్బుతో నా చేతులు కడుక్కున్నా, నీవు నన్ను గోతిలో ముంచుతావు. అప్పుడు నేను నా స్వంత వస్త్రాలకై అసహ్యుణ్ణి అవుతాను. 32వ వచనం నుండి యోబు తనకు దేవునికి మధ్యవర్తి ఒకడు ఉంటే ఎంత బావుండు అనుకుంటున్నాడు. తాను దేవునికి ఏమి చెప్పుకుందామన్నా మధ్యవర్తి ఏడి? ఆయన నావలే నరుడు కాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీది నుండి తీసివేయాలి. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మాహాత్మ్యమును నాకు కనబరచకుండా ఉండాలి. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడతాను. ఏలయనగా నేను అట్టివాడను కాననుకుంటున్నాను. విశ్వాసులారా, గ్రహించండి. నీతిమంతుడెవరు? ఒక మనిషి ఎలా నీతిమంతుడవుతాడు? ఈ విషయం అతనికి అంతుచిక్కటం లేదు. యోబుకు సువార్త కావాలి. అతడు సువార్త వినాలి. దేవుడు తనకెంతో దూరంగా ఉన్నట్లు యోబుకు అనిపిస్తున్నది. దేవుని సమీప సన్నిధిని గురించిన చైతన్యం యోబుకు కలగటం లేదు. యోబు కంగారు పడిపోతున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును. అయితే ఆత్మ నింపుదల ద్వారా క్రీస్తునందు నీలో మంచితనం ప్రవర్తిల్లుతుంది. ఆ సంగతి యోబుకు తెలియదు. అతడు శిలువకు అవతలి వైపున ఉన్నాడు. దేవునికి నేను జవాబు చెప్పలేను అంటున్నాడు యోబు. మనకిప్పుడు యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడొక్కడే. దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. యేసు పాపరహితుడైన మానవుడు. ఆయన శిలువ మీద మానవులందరి కోసమై చనిపోయాడు. తన రక్తం కార్చాడు. యేసు మానవులకు ఏకైక రక్షకుడు. యేసు మరణమే పాపికి శరణం. యోబుకు 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలోని మధ్యవర్తి అనగా యేసుక్రీస్తు కావాలి. యేసు దైవనరుడు. యేసు ఒక చెయ్యి నీ మీద, మరో చెయ్యి దేవుని మీద ఉంచి తాను ఇద్దరికీ మధ్యవర్తిగా ఉన్నాడు. పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని యేసునందే రక్షణ అని వేనోళ్ల చెబుతుంది. విశ్వాసులారా, వింటున్నారా? ఎలీఫజు మానవుడు పాపి అన్నాడు. బిల్దదు దేవుని న్యాయశీలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వీరిద్దరి సిద్ధాంతం సరైందే కాని సిద్ధాంతం ముగింపులో తప్పటడుగు వేశారు. దేవుణ్ణి తమ సిద్ధాంతపు బోనులో బంధించాలని విఫల ప్రయత్నం చేశారు. ఈ గ్రంథం ముగింపులో యోబు అతని స్నేహితులు పరమసత్యం నేర్చుకుంటారు. దేవుడు సిద్ధాంతాలకు అతీతుడు. దేవుణ్ణి సిద్ధాంతపు మాటలకు పరిమితం చేయకూడదు. బిల్దదు సాంప్రదాయవాది.
గతకాలపు ప్రదర్శనశాలలో నుంచి ఏదో తెచ్చి చూపుతానంటాడు. భవిష్యత్తును సమాధుల తోటగా చేస్తున్నాడు బెల్దదు. భవిష్యత్తు మనకు మహోజ్వలమైనది. భూతకాల భూతాన్ని భూతద్దంలో పెట్టి చూపుతావా బెల్దదు? నీ కోవకు చెందినవారు నేటికి మా మధ్య ఉన్నారు. ప్రభువు వీరిని కరుణించు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. యోబులాగా అనేక మంది విశ్వాసులు బాధలతో ఉన్నారు. అనేక విధాలుగా శ్రమలు చెందుతున్నారు. నేటి వరకు కూడా ఎందరో నీ నామ ఘనత నిమిత్తమై ప్రాణాలొడ్డిన వారున్నారు. వారందరికీ కావలసిన శాంతి, వారందరికీ కావలసిన బలము, ఆధ్యాత్మిక స్తోమత కలిగించడానికి, వారితో సంప్రదించడానికి నీవు నీ సేవకులను లేపుమని, సంప్రదింపుల ద్వారా మాత్రమే కాక ప్రార్థన ద్వారా అనేకులకు సహాయము చేయగలిగిన దైవ సేవకులు ఈ రోజున మాకు అవసరం. అట్టి వారిని నీవు విరివిగా వాడుకొనుమని, మహిమ పొందుమని, సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై పాటుపడుతున్న బిడ్డలనందరినీ, సువార్థికులను ఇంకను బలపరచుమని, సువార్త సేవలో అధిక విజయము సాధించి మంచి పంట కోయగలిగే అద్భుతమైన కృప నేటి సంఘానికి నీవు దయచేయాలని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.